విశాఖ వేదికగా 5 లక్షల మందితో యోగా డే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ అపూర్వ యోగ విద్యను సామాన్యుల ధరికి చేర్చడం ద్వారా ప్రజలందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మెగా కార్యక్రమం ఫుల్ సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ని మా డిప్యూటీ ఇన్పోర్టేటర్ వాసు అందిస్తారు విశాఖ నుండి. వాసు, మన ఉదయం నుంచి కూడా లైవ్స్ ఇస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పటి వరకు ఎంతమంది ఈవెంట్లో పాల్గొన్నారు? ఈ ఈవెంట్ రికార్డ్ బద్దలు కొట్టిందా? ఏం చెప్తారు? చందు, సూపర్ సక్సెస్. ఎందుకంటే వీళ్ళు అనుకున్న దానికన్నా కూడా మరింత జనం పెరిగారు. ఎందుకంటే 3.5 లక్షల మందికి మ్యాట్లు వేసి మొత్తం ఇక్కడ నుంచి దాదాపు 26 కిలోమీటర్ భోగాపురం వరకు కూడా వీళ్ళు ప్లాన్ చేసుకుంటే అంతకన్నా ఎక్కువ వచ్చేసి బయట ఉండిపోయే పరిస్థితి, లోపలికి వెళ్ళలేని పరిస్థితి, కంపార్ట్మెంట్లు నిండిపోయినాయి. మొత్తం కూడా యోగా మ్యాట్లు లేక, మొత్తం టీషర్ట్లు లేక వాళ్ళందరూ కూడా బయట ఉండిపోయి బయటే వాళ్ళు చేసే పరిస్థితి కనిపించింది. ఒక ఇందు కంపార్ట్మెంట్లోనే కాకుండా బయట ఉండి కూడా వాళ్ళు చేసే పరిస్థితి కనిపించింది. ఉత్తరాంధ్ర కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలు కూడా వచ్చారు. మనతో పాటు చాలామంది విజయవాడ నుంచి వచ్చారట. వీళ్ళందరూ వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా జరిగింది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చారు చెప్పారు కదా, మరి ఇంత దూరం ఎందుకు వచ్చారు? యోగా మీద ఆసక్తితోటి, యోగా అంటే ఇంట్రెస్ట్ తోటి సార్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇది యోగాని ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రకటించడం చాలా ముఖ్య పాత్ర పోషించారు సార్. అలాగే ఈరోజు వికసిత్ భారత్ అనే ఉద్దేశంతో మన భారతదేశం ముందుకు వెళ్ళాలంటే అందరికీ ఆరోగ్యం ఉన్నప్పుడు ఇది సాధ్యపడుతుందనే ముఖ్య ఉద్దేశంతో మన భారత ప్రధానమంత్రి గారు తలంపుని మన ఆచరణలోకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం చాలా ముదావహం సార్. కానీ చాలా బాగా మంచిగా ఏర్పాట్లు చేశారు. ఎవరో ఎక్కడ తొక్కిసలాట జరగడం కానీ అలాంటిది ఏమీ లేదు. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. చాలా మంచిగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది సార్ మేము దీనిలో పార్టిసిపేట్ చేయడం కూడా. అందరూ వికసిత్ భారత్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుందని ఈ యోగా ద్వారా చాటి తిప్పడం అనేది మన ముఖ్య ఉద్దేశం సార్. థ్యాంక్ యూ. మనం పొద్దున కూడా చూసాం, వయసుతో సంబంధం లేకుండా చాలా మంది వచ్చారు. సార్, మీరు కూడా ఇంత దూరం వచ్చారు ఏంటి? మేము విజయవాడ నుంచి వచ్చాను. వెంకటేశ్వరరావు నా పేరు. నేను యోగా అంటే ప్రాణం. యోగా లేనిదే నా జీవితం లేదు. నేను ఈరోజు జీవించాను అంటే ముఖ్య కారణం యోగా. బాబా రామ్దేవ్ గారు నాకు ప్రేరణ. ఆయన ఇచ్చినటువంటి ప్రేరణతోనే నేను ఈరోజు జీవించి ఉన్నాను. మరి అలాంటి యోగా అంటే యోగా చిత్తచ్చ నిరోధ అంటే యోగా చిత్తము మనస్సు రెంటిని కూడా బాగు చేస్తుంది. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటేనే మనకి ఎంత కోట్ల రూపాయల సంపద ఉన్నా కూడా ఆరోగ్యం అనేది ఉంటేనే మనకి విలువ. ఆరోగ్యం లేకపోతే ఎక్కడో ఒక మూల మంచమే పడేస్తారు. అదే ఆరోగ్యం ఉంటేనే మనం తిరగలుగుతాం, నలుగురికి మనం ఏదైనా చెప్పగలుగుతాం, నలుగురితో మనం ఏదైనా చేయించగలుగుతాం, మనం వచ్చేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎలాంటి అవకాశం మన ఆంధ్రప్రదేశ్లో కల్పించడం చాలా చాలా గర్వకారణం. మరి ఆంధ్రప్రదేశ్కి మన ప్రధానమంత్రి గారు ఇచ్చేయటం, వారి యొక్క సందేశం, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అవకాశాన్ని కల్పించడానికి ముఖ్యమైనటువంటి పాత్రధారి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి సహకారంతో నేను ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనటం నా యొక్క పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. TV9 వారికి మరియు ఇది పరిస్థితి. ఎందుకంటే ఈసారి ఆరోగ్యం మీద ప్రధానంగా పెట్టి చెప్పడం జరిగింది. సార్, మీరేమంటారు? రికార్డు బ్రేక్ మొత్తం భారీ ఎత్తున తరలి వచ్చారు. మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? మొత్తం గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కుతుందంటారా? 100% ఎక్కుతుందండి. ఇది మన భారతదేశ చరిత్ర ప్రపంచవ్యాప్తంగా అఖండ భారతావనిలో ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చిన మన ప్రధానమంత్రి గారు ఇలాంటి కార్యక్రమాన్ని చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కానీ ఇతర కార్యక్రమాలు ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా జరిగింది? ఎసరాయవరం మండలం అండి, అనకాపల్లి డిస్టిక్. ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేయడం అనేది ఒక మోదీ గారి వల్ల సాధ్యం అవుతుంది. అలాగే ఇందులోని మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కృషి కూడా ఎంతో ఉంది. ఇటువంటి కార్యక్రమం మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇది పరిస్థితి. చిన్న పెద్ద పాప వచ్చారు, సూపర్ సక్సెస్ అయిందని చెప్తున్నారు. తప్పనిసరి గిన్నిస్ రికార్డులకి మరి కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉందని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. చందు. రైట్ వాసు, థ్యాంక్ యూ.